ఐటెంలో 19/12/2025 కరెంట్ అఫైర్స్. ఎయిర్టెల్ ఎండి సిఇఓగా శాశ్వత్ శర్మ నియమితులయ్యారు. మిత్తల్ గ్రూప్కి సంబంధించింది ఇది. ఎయిర్టెల్ జనవరి 26 నుంచి ఈయన సిఇఓగా ఛార్జ్ తీసుకుని ఉన్నారు. ఇవి ఎన్టీపీసీకి ఇంపార్టెంట్. సిఇఓల గురించి ఖచ్చితంగా అడుగుతారు కాబట్టి రైల్వే ఎగ్జామ్స్కి. ఎయిర్టెల్ అనేది ఒక ముఖ్యమైన సంస్థ కాబట్టి దాని సిఇఓ అని తెలుసుకోవడం మంచిది. ప్రముఖ భారత శిల్పకారుడు అంటే మన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ గుజరాత్లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ఈయన రూపశిల్పిగా వ్యవహరించారు. ఈయన పద్మభూషణ్ అవార్డు కూడా లభించింది. పద్మభూషణ్ గ్రహీత రామ్వాంజీ సుతార్. ఈయన నోయిడాలో మరణించారు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్కి సంబంధించింది. స్టాచ్యూ ఆఫ్ ప్రాస్పెరిటీ కెంపెగౌడకి సంబంధించిన, అంటే బెంగళూరుకి సంబంధించిన ఆయన కెంపెగౌడ. ఆయన విగ్రహాన్ని కూడా రూపశిల్పి ఈయన. పార్లమెంట్ ముందున్న కూర్చున్న గాంధీ గారి విగ్రహం, ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం వంటి ముఖ్యమైన విగ్రహాలు రూపశిల్పి అయిన రామ్వాంజీ సుతారు. అప్పట్లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఓపెనింగ్ సెరమనీ టైంలో ఈయన పేరు చాలా ముమ్మరంగా ఉండేది. 100 years ఈయనకి. నోయిడాలో చనిపోయారు ఈయన. మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒమన్ పర్యటనలో భాగంగా ఆయన రాజధాని మస్కట్లో పర్యటించారు. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఒమన్కి సుల్తాన్ ఉంటాడు. మనకు ప్రధానంగా ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్. ఒమన్ అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ ఒమన్ అందజేశారు. యాక్చువల్గా మోదీ గారికి చాలా ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. వాటిల్లో ఇది ఒకటి. సెపా అంటే సస్టైనబుల్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. ఈ ఎఫ్టీఏ ఈ పేరు మీదుగా సైన్ చేశారు. సెపా 3 దేశాల పర్యటన అయిపోయింది. దీంతో మోడీ గారిది. ఇథియోపియా తర్వాత వెళ్ళలేదు. ఏపీ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ది ఎకనామిక్ టైమ్స్ న్యూస్ పేపర్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇస్తారు. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ 2025 ఈ సంవత్సరం ఏపీ సీఎం గారికి ప్రకటించారు. యాక్చువల్గా ఈయనకి ఈ అవార్డు రావడానికి కారణం ఏంటంటే పారిశ్రామిక సంస్కరణలు, పెట్టుబడుల ఆకర్షణ.